హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చి కొబ్బరి టమాటా పచ్చడి. ఇవ్వండి, నేను ముందుగా పచ్చెనపప్పు వేసుకుంటున్నాను, తర్వాత కొంచెం మినపప్పు వేసుకుంటున్నాను. చూడండి, ఇవి వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. ఇది అన్నంలోకి, దోశ, ఇడ్లీలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇదిగోండి, నేను ఒక చిప్ప కొబ్బరి తీసుకున్నాను. ఇదిగోండి, మిరపకాయలు బాగా వేగిపోయినాయి. నేను ఒక చిప్ప కొబ్బరి తీసుకున్నాను. ఇదిగోండి, దాన్ని కూడా వేయించుకుంటే మనకి 2-3 రోజులైనా కానీ నిల్వ ఉండిపోద్ది. చూడండి, కొబ్బరి కూడా కొంచెం ఎత్తబడిద్దాము. కరివేపాకు వేసేస్తున్నాను. కరివేపాకు కంపల్సరీగా వేసుకోండి, చాలా బాగుంటుంది. వేగిపోయినాయి. కొబ్బరి కరివేపాకు వేగిపోయిందండి. ఇంకా మనం వేరే ప్లేట్లో తీసుకొని ఇప్పుడు మనం చూడండి, ప్లేట్లో పెట్టేసాను. కొంచెం ఆయిల్ వేసుకొని టమాటా వేసేసుకుందాం. నేను చిన్న చిప్ప కాబట్టి ఒక్క టమాటానే తీసుకున్నానండి. ఇదిగో టమాటా వేస్తున్నాను. టమాటా కూడా బాగా మెత్తగా వేగిపోవాలి. టమాటాలోనే ఇదిగో సరిపోను చింతపండు తీసుకున్నాను. టమాటా వేగిన మనం వేయించుకున్న కొబ్బరి, పచ్చిపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరకాయలు వేసేసాను. ఇదిగో తగినంత ఉప్పు వేసాను. చిన్నులపై గబ్బాలు ఒలిసి వేసేసుకున్నాను. మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు నలిగిపోయింది. చూడండి, మెత్తగా వచ్చేసింది. మనం వేయించుకున్న టమాటా, చింతపండు వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం. చూడండి, సరిపోయినంత విధంగా వచ్చేసింది. ఇంకొక తిప్పేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ చూసుకుందాం, ఉప్పు చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అన్నీ పర్ఫెక్ట్ సరిపోయినాయి. ఇప్పుడు నూనె కాగిపోయిందండి. 1 స్పూనున్నర నూనె తీసుకున్నాను. ఆవాలు వేసేసాను, ఎండుమిరపకాయ వేసాను, పచ్చిపప్పు వేసుకుందాం. ఇదిగోండి, మినప్పప్పు, జీలకర్ర కూడా మనం తిరగమాతలోనే వేసుకుందాం, బాగుంటుంది. పసుపు వేసేసుకుందాం. పసుపు మాత్రం మర్చిపోవద్దండి, కలర్ఫుల్గా ఉంటుంది. చూడండి, గింజలు వేగిపోతున్నాయి, కలర్ వచ్చేస్తుంది బాగా. గింజలు వేగిపోయినాయండి. కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు చూడండి, పచ్చడి కూడా వేసేస్తున్నాను. మనం చట్నీ కింద వాడుకోవచ్చు, అన్నంలోకి వాడుకోవచ్చు. బాగా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.